వెల్కమ్ టు అభినవ్ భారత్. నేను అరవింద్. తమిళనాడు రాజకీయాల్లో హీట్ అయితే మొదలైనట్టు కనిపిస్తూ ఉంది. అయితే రానున్నటువంటి ఎలక్షన్స్ మాత్రం చాలా రసవత్తంగా ఉండనున్నట్లు కనిపిస్తూ ఉన్నాయి. తమిళనాడు సూపర్ స్టార్ విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం టీవీకే పార్టీ 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కోసం సిద్ధమవుతున్నట్లు కనిపిస్తూ ఉంది. తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు అందరి కళ్ళు కూడా దళపతి విజయ్ పైనే ఉన్నాయి. తన రాజకీయ పార్టీ తమిళగ వెట్రి కళగం టీవీకే ద్వారా 2026 తమిళనాడు శాసనసభ ఎన్నికల బరిలోకి దిగుతున్న ఆయన ఏ నియోజకవర్గం నుండి పోటీ చేస్తారన్న అంశంపై ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. టీవీకే ఇప్పటికే విజయ్ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించినందున ఆయన పోటీ చేసే నియోజకవర్గం ఏదన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చగా మారింది. ఆయన పేరులోని తొలి అక్షరం వి ఉండడంతో అంటే వి ఉన్నటువంటి నియోజకవర్గాలను చూసుకుంటే విజయ అవకాశాలు ఎక్కువ లభిస్తాయని చెప్పేసి అనేక వర్గాలు మాట్లాడుతున్నటువంటి చర్చలు. అదేవిధంగా పార్టీలో కూడా అంతర్గత చర్చ ఇదే నడుస్తోంది. అంటే వి అనే పేరుతో ఉన్నటువంటి నియోజకవర్గంలో పోటీ చేస్తే పార్టీకి విజయ అవకాశాలు ఎక్కువ లభిస్తాయని చెప్పేసి విజయ్కు కూడా వి అక్షరం కలిసి వచ్చిందని చెప్పేసి కూడా అనేక మంది చర్చలు చేసుకుంటా ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో అలాంటి నియోజకవర్గాలపై ద్వితీయ శ్రేణి నేతలతో విజయ్ ఇప్పటికే చర్చలు జరిపినట్లు సమాచారం. ముఖ్యంగా చెన్నైలోని విరుగంబక్కం, విలచ్చేరి నియోజకవర్గాల నుంచి పోటీ చేసే అవకాశాలపై పరిశీలన జరుగుతుందని విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ రెండు నియోజకవర్గాలు కూడా వీతో స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి వీటిపైన ఏదైనా పోటీ చేసే అవకాశాలు ఉన్నట్టుగా, అదేవిధంగా విజయ్ పరిశీలనలో కూడా ఈ రెండు కూడా ఉన్నట్టుగా కనిపిస్తూ ఉన్నాయి. అయితే పార్టీ వర్గాల సమాచారం ప్రకారం అయితే విజయ్ పరిశీలనలో చెన్నైలోని వెలచ్చేరి, విరుగంబక్కం, విల్లుపురం జిల్లా విక్రవాండి, నాగపట్టణం జిల్లా వేదారణ్యం, దిండుగల్ జిల్లా వేడసందూర్ నియోజకవర్గాలు ఉన్నట్లు సమాచారం. ఎందుకంటే ఈ 5 నియోజకవర్గాలు కూడా వీతోనే స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఈ 5 నియోజకవర్గాల్లో ఏదైనా విజయ్ చూస్ చేసుకోవచ్చు అనేటువంటిది కనిపిస్తూ ఉంది. బట్ తను చుట్టూ ఉన్నటువంటి తను మేల్కోరేటువంటి ప్రజలు కానీ, అదేవిధంగా ఎవరైతే తన చుట్టూ సలహాదారులుగా ఉంటారో వారు కూడా వీతో ఉన్నటువంటి ఈ నియోజకవర్గాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్టుగా కూడా కనిపిస్తూ ఉంది. అయితే విరుగంబక్కంలో అయితే విజయ్ తల్లిదండ్రులు నివసిస్తున్నారు. విజయ్ అక్కడే పెరిగినట్లుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే పనయూరులోని విజయ్ నివాసం ఉంటుంది. పార్టీ కార్యాలయానికి విలచ్చేరి అయితే సమీపంలో ఉంటుంది. అయితే ఇక్కడ విలచ్చేరి చేస్తాడా, విరుగంబక్కంలో సెంటిమెంట్గా తీసుకుంటాడా? ఎందుకంటే విజయ్ అక్కడే పెరగడం, తన తల్లిదండ్రులు అక్కడే ఉండటం కూడా గమనార్హం. అయితే విలచ్చేరి ఆల్రెడీ పార్టీ ఉన్నటువంటి ప్లేస్ అనమాట. సో ఈ రెండు నియోజకవర్గాల్లో ఏదాని నుంచి చేస్తారనేటువంటి పరిశీలన కూడా జరుగుతూ ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఇక టీవీకే తొలి రాజకీయ మహానాడు జరిగిన ప్రాంతం విక్రవాండి కావడం ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకంటే ఎవరైనా కూడా ఒక అడుగు వేసే ముందు అయితే తన రాజకీయ మహానాడు అక్కడే జరగడం వల్ల అక్కడి నుంచి ఏమైనా చేస్తారా అనేటువంటి ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో తన పోటీ చేసే నియోజకవర్గాన్ని చివరి వరకు రహస్యంగా ఉంచాలని విజయ్ భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఎప్పుడైతే విజయ్ పార్టీ స్థాపన చేశారో అప్పటి నుంచి కూడా తన ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనేటువంటి చర్చ తీవ్రంగా జరుగుతూ ఉంది. బట్ ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్న తరుణంలో ఇంకా ఆ చర్చ విస్తృతంగా పెరిగిపోయింది. అయితే విజయ్ పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా తమిళనాడు రాజకీయాలు సవాళ్లతో కూడుకుంది. అంటే విజయ్ ఎప్పుడైతే పార్టీ పెట్టాడో ఆయన సభలోనే ఇప్పుడున్నటువంటి డిఎంకే పార్టీని విస్తృతంగా ఆయన సవాలు విసిరారు. అంటే ఇప్పుడు చేస్తున్న వారిని గద్దె దించడమే ప్రధాన ఉద్దేశంగా, ప్రధాన లక్ష్యంగా ప్రజలకు మేలు చేయాలంటూ కూడా ఆయన సభలో అనేక వ్యాఖ్యలు చేశారు. అయితే ఇక్కడ ఎప్పుడైతే విజయ్ పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఇటు డిఎంకే పార్టీ తనను ఎలాగైనా తగ్గించాలి, అదేవిధంగా తన ఫాలోయింగ్ని కూడా తగ్గించే విధంగా డిఎంకే పార్టీ వర్గాలు ప్రయత్నిస్తున్నట్టుగా కూడా అనేక వర్గాలు చర్చించుకుంటున్నాయి. అయితే ఎందుకంటున్నానంటే ఏదైతే విజయ్కి ఒక సభలో జరిగిన ఇన్సిడెంట్ అందరికీ తెలుసు. అంటే బస్సు పైన జరుగుతున్నటువంటి సభలో అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్లో దాన్ని డిఎంకే ఆసరాగా తీసుకొని విజయ్ని ఎలాగైనా ప్రజల్లో వెనకడుగు వేయించేలా చేయాలని చెప్పేసి డిఎంకే అనేక ప్రయోగాలు చేసిందంటూ కూడా అనేక వర్గాలు నిపుణులు చెప్పుకుంటా ఉన్నారు. అయినప్పటికీ విజయ్ ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా ముందుకు పోతున్నాడంటూ కూడా తెలుస్తుంది. అయితే ఇక్కడ ఏంటంటే విజయ్ ఎప్పుడైతే రాజకీయ రంగం చేశారో అప్పుడు ఎక్కువ శాతం యువత తన వైపు ఆసక్తి చూపినట్లుగా అయితే తెలుస్తుంది. దీనికి సంబంధించి లోయాలా కాలేజ్ చేసినటువంటి సర్వే ఏదైతే ఉందో ఆ సర్వేలో కూడా విజయ్ రానున్నటువంటి ఎలక్షన్లో కింగ్ మేకర్గా ఉంటున్నట్లయితే ఆ సర్వే వెల్లడించింది. అయితే ఇప్పటిదాకా డిఎంకే వర్సెస్ అన్నా డిఎంకే మరియు బీజేపీ ఉన్నటువంటి ఈ తరుణంలో విజయ్ కింగ్ మేకర్ అంటే కొత్తగా వచ్చినటువంటి పార్టీ కింగ్ మేకర్ కావడం అనేది అందరికీ కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అయితే ఇప్పటిదాకా సినీ హీరోలు ఎక్కడైనా పార్టీ పెట్టినా 2వ స్థానంలో ఉన్నట్టుగా చాలా తక్కువ అవకాశాలు కనిపించాయి. బట్ విజయ్కి మాత్రం దీనికి భిన్నంగా ఉన్నాయి.
అంటే విజయ్ మాత్రం ఇక్కడ ప్రతిపక్షంగా ఉంటున్నట్లుగా అయితే చాలామంది సర్వేలు అక్కడ ఉన్నటువంటి యూత్ ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నట్టుగా కూడా కనిపిస్తూ ఉంది. అయితే విజయ్ గాన కింగ్ మేకర్ అయితే డిఎంకే మరియు ఏఐడిఎంకే బీజేపీ ఏదైనా కలుపుకునే ఛాన్సెస్ ఉంటుందా అనేటువంటి చర్చలు కూడా చాలా జరుగుతూ ఉంది. బట్ ఇప్పటిదాకా అయితే విజయ్ సింగిల్లోనే వెళ్తూ ఉన్నారు. అయితే విజయ్ కింగ్ మేకర్ అయితే ఇప్పటిదాకా నేషనల్ పార్టీ అయినటువంటి బీజేపీ పరిస్థితి ఏంటి అనేటువంటి చర్చ కూడా జరుగుతూ ఉంది. బట్ ఇప్పటిదాకా డిఎంకే వర్సెస్ అన్నాడీఎంకే ఉన్నటువంటి ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు డిఎంకే వర్సెస్ టీవీకేగా మారుతున్నట్లుగా కూడా కనిపిస్తూ ఉంది. బట్ అయితే ఇక్కడ మరో కోణం చూసుకుంటే అయితే ఇప్పటిదాకా చిన్నమ్మగా ఉన్నటువంటి శశికళ కూడా తాజాగా ఆమె విడుదల చేసింది. తను కూడా రాజకీయ రీఎంట్రీ ఇస్తున్నట్టుగా అయితే కూడా తెలుస్తూ ఉంది. అయితే ఆమె ప్రభావం కూడా డిఎంకే పార్టీకి ఏదైనా చూపిస్తుందా అనేటువంటి అంశం కూడా చర్చలు జరుగుతూ ఉంది. అంటే ఇప్పుడు ఆమె ప్రభావంగానే డిఎంకే పైన పడితే కింగ్ మేకర్గా ఉన్నటువంటి విజయ్ ఇంకొంచెం ముందుకెళ్ళి కింగ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయా అనేటువంటి చర్చలు కూడా జరుగుతూ ఉన్నాయి. అయితే ఇక్కడ ఏంటంటే విజయ్ పైన అయితే ఇప్పుడు ఏదైతే యూత్ ఉన్నారో వారు మాత్రమే ఆసక్తి చూపిస్తున్నారు. బట్ ఎవరైతే పెద్దవాళ్ళు వారు ఇంకా ఎక్కువగా చూపించాల్సిన అవసరం ఉంది అనేటువంటి చర్చలు కూడా జరుగుతూ ఉన్నాయి. బట్ ఇప్పటిదాకా మనం అనేక రాజకీయాల్లో అనేక రాష్ట్రాల్లో రాజకీయాలు చూసాం. బట్ సినీ హీరో పెట్టినటువంటి పార్టీ ఏదైనా ఒకేసారి అంటే మొదటిసారి పోటీలోనే ఒక విస్తృత స్థాయి చేరుకోవడం అనేటువంటిది చాలా తక్కువ పరిస్థితుల్లో చూసాం. బట్ విజయ్ ఏ రకంగా పోటీ ఇస్తాడనేటువంటిది అయితే చూడాలి. బట్ ఇక్కడ ఇంకో అంశం కూడా ఏం చర్చ జరుగుతుందంటే విజయ్కి పోటీ ఇస్తారు, బట్ తనను నిలబెడుతున్నటువంటి ఎవరైతే అభ్యర్థులు ఉంటారో వారు ఏ రకంగా ప్రభావితం చేస్తారనేటువంటి చర్చ కూడా జరుగుతూ ఉంది. అంటే విజయ్ ఇప్పటిదాకా గ్రౌండ్ వర్క్ చేశారా, అంటే తను నిలబెట్టుకోబోతున్నటువంటి అభ్యర్థులపై ఏమైనా గ్రౌండ్ వర్క్ చేశారా, అంటే తను ఉన్నటువంటి బలంగా అదేవిధంగా తన అభ్యర్థులను కూడా ఆ రకమైనటువంటి బలంగా తయారు చేశారా లేదా అనేటువంటి చర్చ కూడా జరుగుతూ ఉంది. అంటే విజయ్ గెలవడం వరకు అందరికీ క్లారిటీ ఉంది. బట్ విజయ్ నిలబెడుతున్నటువంటి అభ్యర్థులు కూడా గెలుస్తారా లేదా అనేటువంటి చర్చ కూడా జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ ఇరు వర్గాలు కూడా ఎలా ఆలోచిస్తున్నట్టు తెలుస్తుందంటే విజయ్ పైన డిఎంకే పార్టీ గట్టి పోటీనివ్వాలని చెప్పేసి డిఎంకే ఆలోచిస్తున్నట్టుగా, అదేవిధంగా డిఎంకే సీఎం అధినేత స్టాలిన్ పోటీ చేస్తున్నటువంటి స్థానంలో టీవీకే పార్టీ అభ్యర్థిని గట్టిగా పోటీ ఇచ్చే విధంగా, అంటే అక్కడ భారీ మెజారిటీతో గెలిపించుకునే విధంగా టీవీకే పార్టీ ఆలోచిస్తున్నట్టుగా అయితే కనిపిస్తూ ఉంది. అయితే ఏది ఏమైనప్పటికీ ఈ తమిళనాడు ఎలక్షన్స్లో రానున్నటువంటి ఏదైతే ఎలక్షన్స్ ఉన్నాయో అక్కడ ఇప్పుడు మాత్రం డిఎంకే వర్సెస్ టీవీకేగా నడుస్తున్నట్లుగా అయితే కనిపిస్తూ ఉంది. అయితే ఇప్పటిదాకా విజయ్ ఎన్ని స్థానాలు గెలుస్తారు లేక కింగ్ మేకర్గా నిజంగా నిలుస్తారా లేదా అనేటువంటి చర్చ కూడా చాలా వార్తల్లో వస్తూ ఉంది. అయితే ఏదేమైనప్పటికీ విజయ్ ఒక రాకతో తమిళనాడు రాజకీయాలు అయితే మారినాయనేటువంటి విధంగా అయితే కనిపిస్తూ ఉంది. అయితే ఇక్కడ ప్రధానంగా ఇప్పటిదాకా చాలామంది కొత్తగా వచ్చిన వాళ్ళు డ్యూయల్ స్ట్రాటజీ అని అయితే అప్లై చేస్తూ ఉన్నారు. అంటే ఎందుకు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా చోట్ల చూసాం. అంటే కొంతమంది కొత్తగా వచ్చినటువంటి పార్టీ నాయకులు డ్యూయల్ స్ట్రాటజీ కొంతమంది అప్లై చేశారు కూడా. సో ఆ రకంగా విజయ్ కూడా ఏమైనా డ్యూయల్ స్ట్రాటజీ అప్లై చేస్తాడా అనేటువంటి అంశం కూడా చర్చలు జరుగుతుంది. అంటే అర్బన్ విధంగా ఒకటి మరియు సెంట్రల్ ఈస్ట్కి సంబంధించి, అంటే అర్బన్కి సంబంధించి చెన్నైని విరుగంబక్కం నుంచి లేదంటే సెంట్రల్ తిరుచి ఈస్ట్ నుంచి ఏమైనా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయా అనేటువంటి చర్చలు కూడా జరుగుతున్నాయి. అంటే రెండింటి నుంచి పోటీ చేస్తే ఏదైనా కూడా ఒకటి గెలుచుకునే ఛాన్సెస్ ఉంటుంది కదా, ఆ రకంగా కూడా ఏమైనా డ్యూయల్ స్ట్రాటజీ అప్లై చేస్తారనేటువంటి చర్చ కూడా జరుగుతూ ఉంది. బట్ ఏదేమైనప్పటికీ డిఎంకే వర్సెస్ టీవీకే రాజకీయాలు మాత్రం రసవత్తంగా ఉండబోతున్నాయి. రానున్నటువంటి ఎలక్షన్స్లో అయితే విజయ్ కింగ్ మేకర్గా జరుగుతారా లేదా అనేటువంటిది యువత యొక్క ఆలోచన నిజమవుతుందా లేదా అనేటువంటిది అయితే చర్చనీయాంశమైంది. అయితే దీనిపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.